జగన్ మళ్ళీ గెలిస్తే దేవుళ్ళు కన్నీరు పెడతారు. ఆయనకు వంతపడుతున్న స్వామీజీలు సిగ్గుపడాలి. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి. వైకాపా మళ్ళీ అధికారంలోకి వస్తే హిందూ ఆలయాల్లో దేవుళ్ళు కన్నీరు పెడతారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ వ్యతిరేకిగా మారిన సీఎం జగన్మోహన్ రెడ్డికి వంతపడుతున్న స్వామీజీలు సిగ్గుపడాలని మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనలో హిందూ ధర్మం 50 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందని, రాష్ట్రం 100 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈనాడు, ఈటీవీతో ఆయన మాట్లాడుతూ ఏపీలో హిందూ ధర్మానికి పట్టిన గతిపై పొరుగు రాష్ట్రాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. తిరుమల టీటీడీ విషయంలో వాళ్ళు వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. కానీ స్వయంగా ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి విన్నవించుకున్న వారు సమస్యని పరిష్కరించే పరిస్థితి లేదు. టీటీడీ సహా అన్ని ఆలయాల్లో పవిత్రతను మంటగలిపేందుకు, క్రైస్తవ ఉద్యోగులను చొప్పించేందుకు సిద్ధం అంటున్నారు. తిరుమలతో కాంట్రాక్టులను నడిపించిన ఏకైక ప్రభుత్వంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిచిపోతుందన్నారు. హిందువులారా, పార్టీలను పక్కనబెట్టి ధర్మం కోసం ఆలోచన చేయండి. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే దోషులను పట్టుకోలేని అసమర్థుడిగా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. రాముడి విగ్రహం తెగితే వచ్చిందన్న నష్టం ఎవరికి? ఏ వ్యక్తికి రాష్ట్రంలో నష్టం జరిగిందో చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి ప్రశ్నించడం అనేది హాస్యాస్పదమన్నారు. కనకదుర్గ గుడిలో వెండి సింహాలు మాయమైతే కొడాలి నాని అనేటువంటి వ్యక్తి అయ్యేమైనా నిజమైన సింహాల? సింహపు బొమ్మలేక 4 కోట్లు కేటాయించితే అలాంటి 40 బొమ్మలు తయారు చేయించవచ్చని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఉన్మాదుల్ని మనం అధికారంలో కూర్చోబెడితే హిందూ ధర్మం అనేది భూస్థాపితం అవ్వడం ఖాయమని చెప్పుకొచ్చారు. సింహాచలం భూములు కాజేసేందుకు అనువంశిక ధర్మకర్త అయిన అశోక్ గజపతి రాజును రాత్రికి రాత్రే తప్పించారు. ఆయన దేవాలయానికి వెళితే, ఆయన గుడికి ఆయన వెళితే ఆయన్ను మెడబట్టి బయటకు గెంటేశారు. జగన్కు మద్దతు తెలిపే స్వాములు కొందరు శుక్రాచార్యుడి పాత్ర పోషిస్తున్నారు. ఏం ఉద్ధరించారని పీఠానికి తీసుకువచ్చి యజ్ఞాలు, హోమాలు చేయిస్తారు. పీఠాలు పెట్టుకుని వసూళ్లు, పైరవీలు చేయడమే అలాంటి వారి పని పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రతి హిందూ బంధువుకు విజ్ఞప్తి చేస్తున్నట్లు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి పేర్కొన్నారు. రాష్ట్రంలో మంచి రోజులు రావాలంటే ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం తప్ప మరో మార్గం లేదని అభిప్రాయపడ్డారు. శ్రీనివాసానంద సరస్వతి.